హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హ్యాండ్షేక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకొని ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. మొన్న జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 24 మే 2024 షిఫ్ట్ 2. కింది పద్యాన్ని చదివి 31 నుండి 35 వరకు ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి. ఇక్కడ పద్యం అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. పై పద్యంలోని ఛందస్సును గుర్తించండి. 1 చెంపకమాల, 2 ఉత్పలమాల, 3 మత్తేభము, 4 శార్దూలము. ఆన్సర్ 2 ఉత్పలమాల. ఈ పద్యంలోని ప్రధాన అంశము: 1 శాంతి లేకుంటే ఏమి ఉన్నా సుఖం లేదు, 2 గంగానది గురించి భగీరథుడి తపస్సు, 3 గంగానది వేగము, 4 గంగానది మహత్యము. ఆన్సర్ 3 గంగానది వేగము. హిమాచలాభమై పదాన్ని విడదీయండి. 1 హిమా ప్లస్ అచల ప్లస్ అభము ప్లస్ ఐ, 2 హిమాచల ప్లస్ అభమై, 3 హిమచ ప్లస్ లాభము ప్లస్ ఐ, 4 హిమా ప్లస్ అచల ప్లస్ లాభము ప్లస్ ఐ. ఆన్సర్ 1 హిమా ప్లస్ అచల ప్లస్ అభము ప్లస్ ఐ. దివిజాపగ పదానికి అర్థం: 1 గంగా నది ప్రవాహ ధ్వనులు, 2 దేవతల నది అయిన గంగాదేవి, 3 మేఘ దేవతల గర్జనలు, 4 శివుని సరస్సుపై పడగా. ఆన్సర్ 2 దేవతల నది అయిన గంగాదేవి. ఈ పద్యం రచించిన కవి ఎవరు? 1 తిక్కన సోమయాజి, 2 నన్నయ్య, 3 మోతుకూరి పండరీనాథరావు, 4 బమ్మెరపోతన. ఆన్సర్ 3 మోతుకూరి పండరీనాథరావు. ఈ కింది గద్య భాగాన్ని చదివి 36 నుండి 40 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి. మనిషికి ప్రకృతికి మధ్య నడిచే సంఘర్షణ ప్రధానంగా ఏర్పడిన వ్యక్తివాద భావజాలంలో అస్తిత్వవాదం ప్రధానమైనది. ఇది గంభీరమైన తాత్విక చింతనతో కూడినది కావడం వల్ల ప్రపంచ సాహిత్యమంతటికీ విస్తరించింది. అస్తిత్వవాదపు కొనసాగింపుగానే, దాని పరిణామ దశగానే సమకాలీనమైన ఉత్తరాధునికవాదం ఇప్పుడు వ్యాప్తిలోకి వచ్చింది. ఉత్తరాధునిక భావజాలం వెనుకకు కూడా ఒక తాత్విక చింతన ఉంది. ఇదంతా వ్యక్తి కేంద్రమైన భావజాలము. 2వ వర్గంలో పేర్కొన్న సామాజికవాద భావజాల వైఫల్యంతో మొదలైన అస్తిత్వ చింతన ఇంకొకటి ఉంది. ఇది వర్గ సంబంధమైన అస్తిత్వ చింతన. విప్లవోద్యమ వైఫల్యం తర్వాత ధనిక వర్గం, పేదవర్గం అనే 2 వర్గాలు ఇంకా మరికొన్ని వర్గాలుగా చీలిపోయి వర్గ స్పృహతో ఒక నూతన అస్తిత్వ చింతన బయలుపడింది. ఆ భూమిక నుండి స్త్రీవాదము, దళితవాదము, అల్పసంఖ్యాకవాదము, బహుజనవాదము వంటివి బయలుదేరాయి. ఈ వర్గ అస్తిత్వ చింతన వెనుక వర్గ పోరాటమే కానీ తాత్విక చింతన అంటూ ఏదీ లేదు. పోరాట పటిమ సడలిన తర్వాత ఈ వర్గ అస్తిత్వ చింతన నిలిచిపోతుంది. అందుకే ముచ్చటగా 3 దశాబ్దాలు గడిచేటప్పటికీ తెలుగు సాహిత్యంలో వర్గ అస్తిత్వ భావజాలంతో కూడిన పైన పేర్కొన్న వాదాలన్నీ వెనుకంజ వేయడం మొదలైంది. ఒక నిర్దిష్టమైన భావజాలం పరిపుష్టమైన సందర్భంలోనే దానిని అనుసరించిన సాహిత్య సృజన, విమర్శ, వ్యాపారము సమ్యగ్రీతిలో కొనసాగుతాయి. అది బలహీనపడుతున్న కొద్దీ దానిని అనుసరించిన సాహిత్యము, విమర్శ కూడా బలహీనపడక తప్పదు. అస్తిత్వవాదానికి పరిణామ దశ: 1 విప్లవోద్యమం, 2 ఉత్తరాధునికవాదం, 3 దళితవాదం, 4 బహుజనవాదము. ఆన్సర్ 2 ఉత్తరాధునికవాదము.
ధనిక వర్గం పేద వర్గాలు మరికొన్ని వర్గాలుగా ఏర్పడడానికి కారణం: 1 వర్గ పోరాటం, 2 అస్తిత్వవాదం, 3 విప్లవోద్యమ వైఫల్యం, 4 దళితవాదం. ఆన్సర్ 3 విప్లవోద్యమ వైఫల్యం. వర్గ అస్తిత్వ చింతనకు నేపథ్యం: 1 బహుజనవాదం, 2 దళితవాదం, 3 అల్పసంఖ్యాకవాదం, 4 వర్గ పోరాటం. ఆన్సర్ 4 వర్గ పోరాటం. సాహిత్య సృజన సమ్యగ్రీతిలో కొనసాగడానికి గల సందర్భం: 1 నిర్దిష్టమైన భావాజాల పరిపుష్టత, 2 అనిర్దిష్టత భావాజాల ఉధృతి, 3 వ్యక్తివాద భావాజాల పరిపుష్టత, 4 ఉత్తరాధునిక భావాజాల విస్మృతి. ఆన్సర్ 1 నిర్దిష్టమైన భావాజాల పరిపుష్టత. వ్యక్తివాద భావాజాలం ఏర్పడడానికి కారణం: 1 నిర్దిష్టమైన భావాజాలాల మధ్య ఘర్షణ, 2 వ్యక్తికి ప్రకృతికి మధ్య సంఘర్షణ, 3 ధనిక పేద వర్గాల మధ్య ఘర్షణ, 4 సామాజిక భావాజాలాల సంఘర్షణ. ఆన్సర్ 2 వ్యక్తికి ప్రకృతికి మధ్య సంఘర్షణ. విడిజోడు కథా రచయిత: 1 ముకురాల రామారెడ్డి, 2 గూడూరు సీతారాం, 3 ఇల్లిందల సరస్వతీదేవి, 4 సురవరం ప్రతాపరెడ్డి. ఆన్సర్ 1 ముకురాల రామారెడ్డి. శబ్దశక్తి అర్ధయుక్తి ఎవరి కవితా శైలి: 1 చేమకూర వెంకటకవి, 2 గూడూరి సీతారాం, 4 డాక్టర్ సి నారాయణరెడ్డి, 4 అలిశెట్టి ప్రభాకర్. ఆన్సర్ 3 డాక్టర్ సి నారాయణరెడ్డి. నిమ్ము శతకంలోని ఇతివృత్తం: 1 దేశభక్తి, 2 పర్యావరణం, 3 మానవ సంబంధాలు, 4 సంఘ సేవ. ఆన్సర్ 2 పర్యావరణం. పండరీనాథ రామాయణంలో గద్య పద్యాల సంఖ్య: 1 7335, 2 7533, 3 5733, 4 4320. ఆన్సర్ 1 7335. హాస్యము పద అర్థం: 1 నవ్వులాట, 2 తోట, 3 వీపు, 4 ముఖం. ఆన్సర్ 4 ముఖం. విష్ణువు, నారాయణుడు, శ్రీహరి అనే పర్యాయ పదాలు గల పదం: 1 వెన్నుడు, 2 హరుడు, 3 విధాత, 4 హుతబుక్కు. ఆన్సర్ 1 వెన్నుడు. పుణ్యస్థానం శరీరం అనే నానార్థాలు గల పదం: 1 పనం, 2 చిత్రము, 3 స్కందము, 4 క్షేత్రము. ఆన్సర్ 4 క్షేత్రము. శిఖ పదానికి వికృతి: 1 శిఖ, 2 సిక్క, 3 సిగ్గ, 4 షిగ్గ.
ఆన్సర్ 3 సిగ. కృపాణం వ్యుత్పత్తి అర్థం: 1 శాంతిని అందించేది, 2 శత్రువును జయించేది, 3 దయను పోగొట్టున్నది, 4 జయాన్ని అందించేది. ఆన్సర్ 3 దయను పోగొట్టున్నది. తద్భవములు దేశ్యములగు పదములతో ఏర్పడు సమాసము: 1 మిశ్రమ సమాసము, 2 ఆర్చిక సమాసము, 3 తత్పురుషము, 4 అవ్యయీభావము. ఆన్సర్ 2 ఆర్చిక సమాసము. పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు 1 టూగాగమవుతుంది, 2 నూగాగమవుతుంది, 3 రూగాగమవుతుంది, 4 దూగాగమవుతుంది. ఆన్సర్ 3 రూగాగమవుతుంది. ఆమని ఏమని అన్నది లోని అలంకారం: 1 ముక్తపదగ్రస్తం, 2 యమకము, 3 లాటానుప్రాసం, 4 చేకానుప్రాసం. ఆన్సర్ 2 యమకము. ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడేలోని అలంకారం: 1 ఉల్లేఖ, 2 ఉత్ప్రేక్ష, 3 రూపకం, 4 భ్రాంతి మదలాంకారం. ఆన్సర్ 3 రూపకం. మాట తిరుగలేరు మాన ధనులు గణ విభజన చేసి ఏ పద్యపాదమో గుర్తించండి: 1 కందము, 2 ఆటవెలది, 3 తరళము, 4 తేటగీతి. ఆన్సర్ 2 ఆటవెలది. భాషోత్పత్తికి మూలం యో హి హో వాదం అని అభిప్రాయపడ్డవాడు: 1 డార్విన్, 2 యాస్కాచార్యుడు, 3 చామ్స్కీ, 4 నోయిర్. ఆన్సర్ 4 నోయిర్. ఉత్తమ భాషణ లక్షణాలలో సరైనవి గుర్తించండి: 1 ఏ సభాకంపం లేకుండా ధైర్యంగా మాట్లాడడం, బి ఉచ్చారణ దోషాలు లేకుండా పఠించే అలవాటును పెంపొందించడం, సి సందర్భానుగుణంగా ఔచిత్యం తెలియకుండా మాట్లాడడం, డి భావానుగుణమైన ఊనిక స్వరభేదం పాటిస్తూ వాచికాభినయంతో మాట్లాడడం. ఆన్సర్ 2 ఏ మరియు డి మాత్రమే. భారతదేశాన్ని ఆంగ్లేయులు పాలించిన కాలంలో ఈయన రాసిన పాఠ్యపుస్తకాలకు వాచకం అని ఉంది: 1 వీరేశలింగం పంతులు, 2 అబ్బూరి రామకృష్ణారావు, 3 నిఖిలేశ్వర్, 4 రాయప్రోలు సుబ్బారావు. ఆన్సర్ 1 వీరేశలింగం పంతులు. డేవిడ్ హార్స్ బర్గ్ రూపొందించిన ప్రణాళిక కృత్యాలు కృత్యాధార అభ్యసనకు స్ఫూర్తినిచ్చిన పాఠశాల: 1 ఢిల్లీలోని చాందినీ చౌక్, 2 కేరళలోని సీల్బాగ్, 3 కర్ణాటకలోని సీల్బాగ్, 4 కర్ణాటకలోని చాందినీబాగ్.
ఆన్సర్ 3 కర్ణాటకలోని సీల్బాగ్. అధ్యయనాలను బట్టి మిగిలిన జ్ఞానేంద్రియాల ద్వారా సంపాదించే జ్ఞానం కంటే చూడడం ద్వారా జరిగే అభ్యసనం ఎక్కువ అని చెప్పినవారు. 1 గేట్స్, 2 హెచ్పి స్మిత్, 3 పౌలార్, 4 కోబన్. ఆన్సర్ 4 కోబన్. నిరంతర సమగ్ర మూల్యాంకనం లక్ష్యం 1 బోధనాభ్యాసన ప్రక్రియ ఉపాధ్యాయ కేంద్రీకృతంగా సాగేందుకు తోడ్పడడం. 2 పిల్లల జ్ఞానాత్మక మానసిక చలనాత్మక భావావేశ నైపుణ్యాలను పెంపొందించడం. 3 మూల్యాంకనాన్ని బోధనాభ్యాసన ప్రక్రియలో భాగంగా పరిగణించకపోవడం. 4 బట్టి పట్టుతో సమాచారాన్ని గుర్తుపెట్టుకోవడం. ఆన్సర్ 2 పిల్లల జ్ఞానాత్మక మానసిక చలనాత్మక భావావేశ నైపుణ్యాలను పెంపొందించడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.